పుదీనాన్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు లేకోకుండా చూసుకున్నాక మనము ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసుకొని ఈ డబ్బా కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఆకులు తడి లేకుండా చూసుకొని గాలికి ఆరనిచ్చి అప్పుడు మనం శుభ్రంగా ఇవి కట్ చేసుకొని ఇందులో స్టోర్ చేసుకోవాలి. డబ్బాలో ఇప్పుడు మనం స్టోర్ చేసేసుకుందాం. సరేనా? డబ్బాలో మరీ ఇట్లా నొక్కి పెట్టకూడదండి, మామూలుగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక టిష్యూ పేపర్ వేసుకుందాము. టిష్యూ పేపర్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్ వేసుకొని పైన ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడాను, కొత్తిమీర కూడా ఈ 3 డబ్బాల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజుల వరకు ఉంటుంది. ఈ టిష్యూ పేపర్ వేయటం వల్ల మనకి ఆకులో ఉన్న తేమ ఈ పేపర్ పీల్చుకుంటుంది, మనకి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది అన్నమాట.